రేపు దీని పెండ్లైతే పెత్తన మొత్తం జిన్నాగా అందే. మళ్ళీ మనం కట్టెలు కొట్టుకోవడమే. పిచ్చిదానా, అది బతికుంటే కదా దాని పెళ్లి జరగడానికి. అంటే చంపేస్తారా? ఎక్స్ప్రెషన్ మార్చండి, కాస్త నవ్వుతూ మాట్లాడండి, అనుమానం వస్తుంది. అదే ఆస్తి మొత్తం ఎవడో అనామకుడు తేరగా ఎత్తుకెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేమన్నా ఎర్రిసావినా ఏ రసావినే. ఇంతకీ అక్కడ ఎప్పుడు చంపేస్తున్నావు నాన్న? ఈ రాత్రికే పొంగనూరులో 1000 రూపాయలు ఇస్తే పీక్ కోసే మనుషులు ఉన్నారు. ఆడకు పాపోట ఇచ్చాను. ప్లానింగ్, వెడ్డింగ్ ప్లానింగ్. ఈ రాత్రికి మొగతను లేపేస్తారు. ఐడియా చాలా బాగుండది. మనం ఇంట్లో ఉండగానే చంపితే మన మీద డౌట్ రాదా? రాకుండా ఈ రాత్రికి మనం పెళ్లి పిలుపులకు ఊరు దాటి వెళ్ళిపోతున్నాం. రెడీగాండి. అక్క చచ్చిపోతే ఈ నగలన్నీ నావే కదా నాన్న? నాగలేందే, ఈ ఆస్తి మొత్తం మందే. దిగండి దిగండి. నారాయణ స్వామి గారి తోట బంగ్లాకి ఎట్ట పోవాలా? ఎవరు మీరు? పెళ్లి పనుల కోసం వచ్చిండాం. ఆ శివరికి వెళ్ళి ఎడం వైపుకి తిరిగి నేరుగా అట్టపోండి. అట్టగే. మచా ఎవర్రా వీళ్ళు? వాళ్ళ బ్యాగుల్లో కత్తిలేంది? గుంటూరులో ఏంటారులే మచ్చా. ఒరే, కూరగాయలు కోసే కత్తికిను పేక కోసే కత్తికిను తేడా తెలియదురా నీ అబ్బాయి. పండు కాసేపు పొట్టు చూసుకురా, ఇప్పుడే వస్తాను. అట్టేనాయనా? నువ్వు ఇక్కడే ఉండు, నేను వాళ్ళు ఎవరో కనుక్కొస్తా. సరే సరే. రే, వాడెవడో ఫాలో అవుతా ఉంటాడు, హుషారు. ఎవడ్రా నువ్వు మమ్మల్ని తరమకుండా వస్తాంటావు? తోట బంగ్లాలో మీకు పనేంటో నీకు చెప్పి పోవాలనా? చెప్పకుండా అయితే వెళ్ళారు. అయితే నేను పాతేసిపోతాం. పారిపోయారు. ఎవరేంటారు? దొంగలేంటారు మచ్చా. పోయిన నెల పాకల మురళి గారి ఇంట్లో పెళ్లి ఇరుతుంటే అర్ధరాత్రి పీకల మీద కత్తులు పెట్టి మొత్తం దోసుకోపోయిందిలే. వీళ్ళే ఇంటారు. పైగా 2 డబ్బులు తెగ చల్లుతుంది. దొంగలే అంటావా? కన్ఫామ్ వాళ్ళే మచ్చా. పోదాంపా. అక్క వెళ్ళొస్తాం. వెళ్ళొస్తామమ్మా. హలో, నేను గంగారు మాట్లాడుతున్నాను స్వామి. ఏందిరా ఇంకేడుండారు? మేము బయలుదేరుతా ఉన్నాం, వచ్చి పని పూర్తి చేసుకోండి. ఏంది వచ్చేది? ఈడ మమ్మల్ని ఒకడు చూసి కలబడినాడు.
కష్టం మీద తప్పించుకున్నాం. ఈ కాంట్రాక్ట్ మేము చేయట్లేదు, పోతుండం. ఏంది మ్యారేజ్ కి వంటోళ్ళు వస్తా ఉన్నారు. నేను ఏడే ఉంటా, వాళ్ళు వెళ్తారు. ఏమైందండి? దీన్ని చంపడానికి వచ్చిన వాళ్ళు వెనక్కిపోయినారే. అంటే అక్కని వాళ్ళు చంపరా నాన్న? వాళ్ళు చంపకపోతే ఏందే, మీ నాయన ఉంటాడు కదా. మీరు గుండెల మీద చేసుకుపోండి, పొద్దునే గుండెలు బాదుకుంటారండి. చచ్చి రెడీగా ఉంటుంది. జాగ్రత్తమ్మా. బాయ్ అక్క. అమ్మా నువ్వు వెళ్ళు, నేను పని చూసుకొస్తా. వంటోళ్ళు యమారంచు మీద ఉంది పుంజు, జమాయించి దూకుతుంది రోజు. ఇంట్లో ఎవరు లేరు, ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. రాకేష్ మాస్టర్, ఎన్ని రోజులు నువ్వు దాన్ని అనువదించావు, ఇప్పుడు దాన్ని నువ్వు అనుభవించే టైం వచ్చింది. ఈ జ్ఞాపకం నీకు జీవితాంతం ఓ తీపి గుర్తుగా ఉండిపోవాలి. ఇది నువ్వు కొట్టుకో, ఈ క్లోరోఫామ్ దానికి కొట్టు. ఏయ్ వస్తున్నా, ఎక్కడుంది? బాత్రూంలో ఉన్నావా? అబ్బా బట్టలు వేసుకొని వచ్చింది. ఏమున్నాయి నీ తొడలో? అమ్మా రేణు 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 అమ్మా వీడి ఊరికి పోలేదా? రేణు, కాణిపాక నుంచి ప్రసాదం వచ్చిందమ్మా. మన తోటమాలి తీసుకొచ్చాడు. తిను. అయ్యో ప్రసాదం కాదనకూడదమ్మా, నేను పెడతాను, తిను. నోరు తిను. అది తిననంటుంది కదరా బ్లేడీ ఫూల్. ఒక స్పూన్ తినమ్మా, కొంచెం తిను. చంపేస్తావా బాబాయ్? నన్ను చంపడానికి పుంగనూరు నుంచి మనుషులు రాలేదా? పాయసంలో విషం కలిపావు. నువ్వు మాట్లాడుతున్నావేంది? నువ్వు మా రేణుకువి కావు. నేనే రేణుకని రా. నువ్వు మా రేణుకు కాదు. మా రేణుకు మాటలు రావని డాక్టర్ చిన్నప్పుడు చెప్పాడు. ఎవరితో నువ్వు? ఎవరితో నువ్వు? నన్నే చంపాలని చూస్తావా? జిన్నాతో నా పెళ్లి ఆపాలని చూస్తే ఎవరినైనా చంపేస్తా. నీలాంటి వాడికి నేనేసే శిక్ష ఏంటో తెలుసా? చావు!
రేణుకా అంతా ఓకేగా? ఏంలే, ఈ ఊర్లో చాలా మంది దొంగలు ఉన్నారు. నువ్వు విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నావు కదా, అందరి కళ్ళు నీ మీదే ఉన్నాయి. జాగ్రత్త. చంపేసి స్కూల్ పిల్లాన్ని రెడీ చేస్తున్నావేంటి? ఎందుకు చేసావు బాబా ఇలా? ఎంత బాగా చూసుకున్నా నిన్ను. ఆస్తి కోసం అమాయకురాలైన నన్ను చంపాలని చూస్తావా? నువ్వు అమాయకురాలువేంటి? ఇప్పుడు నా పెళ్ళెవరు చేస్తారు? చెప్పు, ఎవరు చేస్తారు? చెప్పు బాబాయ్, ఎవరు చేస్తారు? ఎందుకు ఇలా చేశావు? ఎందుకు నన్ను చంపాలనుకున్నావు? రాకేష్ మాస్టర్, అమ్మ దినమ్మ చూసేసింది. సారీ. అల్లాహు అక్బర్. శ్రీ ఆంజనేయ ప్రసాద్. యేసయ్య ప్రభువా. హల్లెలూయా. చూసేసావా? ఎవరికి చెప్పండి మేడం, నేను పోతా మేడం. ఏ? శ్రేయా ఘోషల్ లాంటి గొంతు పీకుండగా ఇక నాతో మీకేం పని మేడం? నా గురించి తెలిసిన వాళ్ళని ఒకటి చంపేస్తాను, రెండు పక్కనే పెట్టుకుంటాను. మరి నీ ఆప్షన్ ఏంటి? మీలో ఎవరు కోటీసుల్లో కూడా 4-5 ఆప్షన్లు ఇస్తారు మేడం. మీరేంటి మేడం మరి 2 ఇచ్చారు? రెండోదే బెటర్ మేడం. మీతోనే ఉంటాను. అయితే శవానికి తీసి ఎక్కడ పెట్టమంటారు మేడం? నీ రూమ్ లో ఫ్రిడ్జ్ ఉంది కదా, ఉంది మేడం. అందులో పెట్టు. ఫ్రిడ్జ్ లో పెట్టడానికి వీడేమైనా ఫ్రూటియా పల్పి ఆరెంజా మేడం? ఫ్రిడ్జ్ లో పెడతావా? ఫ్రిడ్జ్ లో ఉంటావా? పెడతా మేడం. వెరీ గుడ్. టైర్డ్ అయిపోయారా? హ్యాపీ జర్నీ బాబాయ్. పెట్టేశాను మేడం. గుడ్ బాయ్. ఈ సాడిస్ట్ అందరినీ స్కూల్ పిల్లలు అనుకుంటుంది. అరే రాకీ, అర్జెంటుగా దొబ్బే. రాకేష్ మాస్టర్, మేడం నువ్వు మా బాబాయ్ని ఎందుకు చంపావు? నేనా? ఇదిగో చూడు. ఇది చూస్తుంటే నీకేమనిపిస్తోంది? నేనే మీ బాబాయిని అత్యంత దారుణంగా కిరాతకంగా చంపి బరబరా ఈడ్చుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టినట్టుంది మేడం. కదా, ఒకవేళ నువ్వు పారిపోవాలని చూసేవనుకో, ఈ వీడియో జనం చూస్తారు. మీరు చీ తూ పో అనేంత వరకు నేను మీ దగ్గరే ఉంటాను మేడం. గుడ్. మేడం, ఆ ఫ్రూటీ గార్డు ఫ్రిడ్జ్ లో ఇంకా ఎన్ని రోజులు ఉంటాడు మేడం? జిన్నాతో నా పెళ్ళయ్యేంత వరకు. అయితే నన్ను ఎప్పుడు రిలీజ్ చేస్తారు మేడం? అక్టోబర్ 21 మేమిద్దరం హనీమూన్ కి వెళ్ళిన తర్వాత. ఓహో, అంటే దీపావళికి రిలీజ్ అన్నమాట. మరి ఫ్రూటీ గురించి ఎవరైనా అడిగితే ఏం చెప్పమంటారు మేడం? బొంబాయ్. అమ్మా, నాన్న అక్కని చంపేసి ఉంటాడు కదా. మెల్లగా. ఖచ్చితంగా చంపేసి ఉంటాడు. నువ్వు బాగా ఏడవాలి. జీవిస్తాలే అమ్మా. ఏంటి అప్పుడే వచ్చేసారు? నువ్వు ఒంటరిగా ఉన్నావని
వచ్చేసాం. అవును, మీ చిన్నాయన ఎక్కడా? పడుకున్నాడా? పోయాడుగా, ఆ? బాంబే పోయాడు. బాంబేనా? ఎందుకు? అమెరికాలో అమ్మేసిన ఆస్తి డబ్బులు 50 కోట్లు రిజర్వ్ బ్యాంక్ వచ్చాయంట. ఆ డబ్బులు కలెక్ట్ చేసుకొని తీసుకురామని మేడం బాంబే పంపించారు. డబ్బుల కోసం అంటేనే ఆ, ఆయనకి హిందీ రాదు కదమ్మా. తోడుగా రాకేష్ మాస్టర్ని కూడా పంపించాల్సింది. అమ్మో, మీరు మేడంకి లేనిపోయిన ఐడియాలు ఇవ్వకండి. బాంబే చాలా ఇరుగ్గుంటది, కరెంట్ పోతే చీకటిగా ఉంటది. ఐ హేట్ బాంబే. మేడం, జిన్నా నామినేషన్ వేసే టైం అయింది, రెడీ అవుతారా?